చంద్రబాబు అండతో రెచ్చిపోతున్న అంగన్వాడీలకు తగిన శాస్తి జరిగింది. కమ్యూనిస్టులను మేనేజ్ చేసి అంగన్వాడీలతో సమ్మె చేయిస్తున్న చంద్రబాబుకు చేస్తున్న అంగన్వాడీల పోస్టు ఊస్ట్ అయిపోయింది. ఏపీలో అంగన్వాడీల ఉద్యమం పతాక స్థాయికి చేరింది. 40 రోజులకు పైగా సమ్మె చేస్తున్న జగన్ సర్కార్ నుంచి న్యాయబద్ధంగా వ్యవహరించండని కోరినా స్పందన లేకపోవడంతో అంగన్వాడీల తొలగింపు మొదలైంది. మరోవైపు విధులకు హాజరు కాని అంగన్వాడీ ఉద్యోగులను తొలగించి కొత్త వారిని నియమించాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. సమస్యలు పరిష్కరించకపోగా ఉద్యోగాలను తొలగిస్తామని హెచ్చరికను గట్టిగా తిప్పికొట్టాలని అంగన్వాడీలు భావిస్తున్నారు. ఈ రోజు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అంగన్వాడీలు విజయవాడ రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో నగరవాసులు అసౌకర్యానికి గురవుతున్నారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. సీఎం ఇంటి చుట్టుపక్కల 3 అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి వద్ద సర్వీస్ రోడ్లో ప్రతి ఒక్కరిని పోలీసు సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుంటూరు వైపు నుంచి సీఎం నివాసం వైపు వస్తున్న అంగన్వాడీలను, కార్మిక సంఘాల నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలను ముందస్తు అరెస్టులు చేశారు. అర్ధరాత్రి వరకు ఈ అరెస్టుల పర్వం కొనసాగింది. విజయవాడ ధర్నా చౌక్ శిబిరంలో 2000 మంది అంగన్వాడీలను మూకుమ్మడిగా అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సమ్మె నోటీసు గడువు పూర్తవుతున్న తరుణంలో విధులకు హాజరు కాని అంగన్వాడీ ఉద్యోగులను తొలగించాలని, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై అంగన్వాడీ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు కమ్యూనిస్టుల మాట విని నిండా మునిగామని, ఇప్పుడు ఉద్యోగం కోల్పోయామని అంగన్వాడీలు బోరుమంటున్నారు.